మాట్లాడాడు సాయిబాబు. ఆయన అనుభవం సముద్రం లేకపోయినప్పుడు నేను అవలంబించిన విధానాలు అర్థమైనాయా లేదా అని తెలుసుకోవడానికి మాట్లాడితే చాలా క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి సాయిబాబు. మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, మన రాష్ట్రంలో అనేక వృత్తులున్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం, అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. సముద్ర తల్లిని నమ్ముకుంటారు. అందుకనే మేము ఒకసారి చూస్తే చాలా సమస్యలు చూశాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. పడ్డాయా లేదా? పడ్డాయి. మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, ఫోన్ కూడా బాగా వాడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాను, 10,000 20,000 పెంచుతా అన్నాను. అందుకే పోయిన సంవత్సరం 1,21,433 మందికి ఇస్తే 243 కోట్లు ఇస్తే, ఈసారి మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేసి 262 కోట్లు ఇచ్చాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరు చిన్నప్పటి నుంచి మీ పెద్దవాళ్ళు కూడా సముద్రం